తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జ్యోతిష రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంట్లో దేవతా శక్తులు ఉన్నాయి అనేది అంటే మనం పూజ చేస్తున్నాము, మరి దేవత స్వీకరిస్తోందా, చూస్తోందా తన కంటితో అనేది కొంతమందికి కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. దేవతా శక్తి ఖచ్చితంగా మన ఇంట్లో ఉంది, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది అని ఖచ్చితంగా మనకు తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుందా అండి? ఉంటుంది. ప్రకృతి ఏమైనా మనకు తెలియజేస్తుందా? తెలియజేస్తుంది. మీరు చెప్తారా? తప్పకుండా పద్మిని. మొదట మీ ఎక్స్పీరియన్స్ తోనే నేను మీకు చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తారా? మీకు చెప్తాను. గత అంటే మనం కలిసినప్పుడు లాస్ట్ కలిసినప్పుడు మీరు చెప్పారు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన 7 కొండల 7 శనివారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం చేసినప్పుడు మీరు స్వామివారి స్వీకరిస్తారా లేదా అని అనుకున్నప్పుడు ఒక పసిపాప వచ్చి తీసుకుంది. స్వామివారి వచ్చినట్టు మీకు అలా మనకి తెలుస్తుంది పద్మిని. అంటే మనకే తెలుస్తుంది ఇది స్వామివారే వచ్చి తీసుకున్నారు, ఇది స్వామివారు అందించిన బ్లెస్సింగ్. ఇప్పుడు కొంతమంది కూర్చొని అలా ఆలాపనగా స్వామివారి గురించి తలుచుకుంటున్నారు అనుకోండి. వెంకటేశ్వర 7 కొండల స్వామివారి గురించి తలుచుకుంటున్నారు అనుకోండి. టక్కన ఎవరో ఒకళ్ళు తిరుమల ప్రసాదం తెచ్చి ఇవ్వడం, లేదా ఇంటి ముందు రథం ఊరేగుతూ వెళ్ళడము. ఇది నేను నాకు ప్రాక్టికల్ గా చాలా సార్లు, అంటే నా ఎక్స్పీరియన్సెస్ వేరు, నేను చెప్తాను. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. ఒకటైనా చెప్పండి. ఒకటి చెప్తాను, ఆనందంగా అనిపిస్తుంది కదా. ఒకటి నేను ఒకళ్ళతో మాట్లాడుతున్నాను, అంటే నన్ను సంప్రదించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ నేను ఇందాక మనం ఇష్టదేవత ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి అవేం తెలియదు కదా. వచ్చినప్పుడు జ్యోతిష్యులు వాళ్ళే చూసి చెప్తారు, ఇవన్నీ తెలియదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తారు. నేను అలానే చెప్తూ ఉన్నా, మీ దాంట్లో ఇష్టదేవత ఇది, ఈయన్ని పూజించుకోండి అని చెప్తున్నా. కరెక్ట్ గా నేను గణపతి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆమె బాల్కనీలో కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఎదుర్కొండ గణపతి ఊరేగింపు వెళ్తాను. మళ్ళీ అది ఇది కూడా కాదు, ఏంటి మనకి గణపతి నవరాత్రులు కూడా కాదు. ఇలాగా చాలా యాదృచ్ఛికం. ఒకసారి ఇలాగే ఒకళ్ళతోటి వాస్తు కన్సల్టేషన్ కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కార్లో ఇంకా సందేహాలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి పోయిన వస్తువులు తిరిగి రావడం ఎలా, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, కార్తవీర్యార్జున స్వామి ది బెస్ట్, అసలు ఇంకా తిరిగే ఉండదు రామబాణం అని చెప్తాను. అలా చెప్తూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి వారిది పెద్దది కనిపించింది. వెంటనే అక్కడే అంటే కనిపించింది. దొరుకుతుందని చెప్పకనే చెప్పడం అంతే. ఎందుకంటే దత్తుడు కనిపిస్తే ఆయన కనిపించినట్టు నేను ఎందుకు భావించానంటే ఈయన గురువే కదా, ఆయన కార్తవీర్యార్జున స్వామి వారి గురువే కదా. ఇంకా గురువే కనిపించినప్పుడు ఇంకంతకంటే ఆయనకి ఇవన్నీ ఉపదేశించింది కూడా ఆయనే కదా, అంత శక్తిని ఇచ్చింది కూడా ఆయనే కదా. 1000 బాహువులు ఇచ్చారు. ఇవన్నీ చాలా చిన్న ఎక్స్పీరియన్సెస్, బట్ ఇంతకంటే పెద్దవి కూడా చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ అంటే మనం ఎలా అయితే మనం ఆలోచిస్తూ ఉంటాం అలా ప్రకృతి మనకి కనెక్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ గా చెప్పాను. మన ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటే జన్మ జాతకం ఎవరికైనా కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే కనుక దేవతా శక్తి వాళ్ళ ఇంట్లో ఉందా అంటే వాళ్ళ ఇంట్లో ఉందా లేకపోతే లేదనమాట కాదు, అంటే వాళ్ళు పెంపొందించుకోవచ్చు, ప్రాంప్ట్ గా పెంపొందించుకోవచ్చు. సో అసలు కొంతమందికి కనిపిస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఎవరికైనా వాళ్ళ జన్మ రాశి నుంచి కానీ జన్మ లగ్నం నుంచి కానీ 6వ స్థానంలో సూర్యుడు ఉంటే వాళ్ళ ఇంట్లో దేవతా శక్తి ఉంటుంది. లేదా ఒకవేళ కాలపురుషుడు కుండలిలో నుంచి చూసుకుంటే కన్యా రాశి 6వ స్థానం అవుతుంది. కన్యా రాశిలో ఎవరికైనా సూర్యనారాయణ మూర్తి ఉంటే, రవి ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా దేవతా శక్తి ఉన్నట్టు. మీరు అదృష్టవశాత్తు భార్యాభర్తలకు ఇలాంటి కాంబో ఉందనుకోండి, వాళ్ళకి దొరికేదంతా వాస్తుపరమైన ఇల్లు దొరుకుతాయి. వాళ్ళ ఇంట్లో దేవతా శక్తి తెలుస్తూ ఉంటుంది. ఆ దేవతా శక్తి వాళ్ళకి తిరుగుతూ ఉన్నట్టు. అంటే దేవతా శక్తి తెలియడం అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి దేవతా శక్తి తెలుస్తుంది. అందరికీ ఆధ్యాత్మికంలోనే కంప్లీట్ గా ఉండాలని ఉండదు. వాళ్ళు అనుకున్నట్టు అయ్యి మనసు ప్రశాంతంగా ఉండి కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే అది అయిపోయినట్లే కదా. సో అదే దేవతా శక్తి కదా. మనం అనుకున్నట్టు అయిందంటే అది దేవతా శక్తి. కరెక్ట్. ఎక్కడైతే బఫర్ అవుతూ ఉందో మన లైఫ్ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని, బ్లాకేజ్ ఉందని అర్థం కదా.
సో అందుకని చెప్పేసి దేవతా శక్తి మన ఆస్ట్రాలజీ వైజ్ ఇలా మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇలాంటి కాంబినేషన్స్ కనుక ఉంటే కనుక బాగా ఉంటుంది. ఇదే రవి గనక మనకి అంటే కొన్ని కాంబినేషన్ ఆస్ట్రాలజీ కాంబినేషన్స్ కూడా మనకి పరాశర సంహితలో ఉంది. రాహు వెళ్ళి సూర్యుడి నక్షత్రంలో ఉంటే ఆస్ట్రాలజీలో బాగా పట్టు ఉంటుంది. ఇలా కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే సూర్యుడి గురించి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. ఇలా ఉంటుంది. ఇంకా భగవద్ అనుభవాలు అంటే ఎప్పుడైనా ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు జరిగింది నేను చెప్తాను పద్మిని. ధ్యానం ఎక్కువ చేస్తుంటే మీకు తెలుసు కదా ఉపాసన. ఒక రోజు కూర్చొని వాసుదేవ మంత్ర జపమే చేస్తున్నాను. మంత్ర జపం చేస్తున్నప్పుడు అది ఏం స్థితి అంటే ఒక మొత్తము అసలు ఆ రోజు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది బాగా డీప్ గా ధ్యానం చేస్తున్నాం అని చెప్పి. బాగా డిఫరెంట్ అనుభూతిలోకి వెళ్ళిపోయాను. కానీ మెలకువ అంటే తెలుస్తూ ఉంది. బాహ్య స్మృతి అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. కానీ మా ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. 2 తెలుస్తూ ఉన్నాయి. అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారి నా కళ్ళ ముందు మొత్తం అంటే నేనున్నాను, నన్ను నేను చూసుకుంటున్నాను. ఓకే. నన్ను నేను ఇలా చూసుకుంటూ ఉన్నాను. వెళ్తూ ఉంటే మొత్తం అంటే ఎక్కడ డ్రైనేజ్ గుంటలు లేవు. ల్యాండ్ అంతా ఓపెన్ ల్యాండ్. అంతా మట్టి నేల. ఇసుక నేల, మట్టి నేలగా ఉంది. కానీ ఆ ఇసుక మళ్ళీ మన కాళ్ళకు అంటుకుంటుందా అంటే అంటుకోవట్లేదు. మట్టి మన కాళ్ళకు అంటుకుంటుందా అంటే అనుకోవట్లేదు. మొత్తం చుట్టూ వృక్షాలు. ఆ రోడ్లు కూడా ఎంత విశాలంగా ఉన్నాయంటే పద్మిని అంటే ఒక 5 ఏనుగులు ఒక్కసారి ఆ రోడ్డు మీద వెళ్ళినా అంటే ఏనుగులు అంటే ఇప్పుడు ఏనుగులు కాదు. ఒకప్పుడు ఏనుగులు బాగా దృఢంగా ఉన్నాయి. మనుషులు కూడా ఒకప్పుడు ఆజానుబాహులు. సో అలాంటి ఏనుగులు వెళ్తే ఎంత పెద్ద రోడ్డు ఉంటుంది. ఇంకా మిగిలి అంత పెద్ద రోడ్డు. అలా వెళ్తూ ఉన్నా నా వెనక ఎవరో వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు నన్ను టువర్డ్స్ అటు తీసుకెళ్తున్నట్టు నాకు అనిపించింది. వెనక వస్తూ ఉన్నారు. నేను అలా వెళ్తూ ఉన్నా. ఎందుకు వెళ్తున్నానో నాకు తెలియదు. వెళ్తుంటే ఒక పెద్ద రాజమహల్ లాంటిది కనిపించింది. ఆ రాజమహల్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాను. అక్కడంతా మొత్తం ఉద్యానవనంలాగా ఉంది. అసలు జనాలు కూడా ఎంతెంత పొడుగున్నారంటే చాలా పొడుగున్నారు. ఆడవాళ్ళకైతే జుట్లు ఇంత కింద దాకా ఉండడము, ఆ చేతులు ఇక్కడ దాకా ఆనడము, ఆజానుబాహులని అలా అంటే అంటారు కదా. అలా మొత్తం కూడా అంటే అందరూ ఎవరిని చూసినా వీళ్ళు దేవతల అన్నట్లే కనిపించారు. కానీ నార్మల్గా ఎవ్వరు కనిపించలేదు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్‌గా రాజమహల్ లోపలికి ఎంటర్ అయ్యేలోగా నా వెనకున్న శక్తి మాయమైపోయింది. లోపలికి నేను అడుగుపెట్టా. అడుగు పెట్టంగానే అసలు ఇప్పటికీ నాకు అది కళ్ళ ముందు మెదులుతూ ఉంది. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు, హనుమత్ స్వామి, భర్త శత్రుఘ్నుడు నవ్వుతూ కనిపించారు. పెద్ద సభా మండపం అసలు. ఎంత పెద్ద సభా మండపం అంటే సప్త ఋషులు అక్కడ కూర్చొని అందరూ అంటే అది క్షణకాలం లిప్తకాలం అంటారు చూసారా? అంతసేపే దర్శనమైంది. స్వామివారు అలా చిరునవ్వుతో చూస్తున్నారు. లిప్తకాలమే దర్శనమైంది. వెంటనే ధ్యానం నుంచి ఎవరో కొట్టినట్టు బయటకొచ్చేసేసాను. అసలు అంటే అమ్మో! ఎప్పుడు జై శ్రీరామ్ స్వామివారిని ఇదే కదా జై శ్రీరామ్ అనకుండా మాట అసలు. లేకపోతే నమో భగవతే వాసుదేవాయ. మరి వాసుదేవుడు కరుణించాడు. అలా అంటే ఇదేదో కల కూడా కాదు, పడుకున్నప్పుడు కాదు వచ్చింది. ధ్యానం చేసుకుంటున్నప్పుడు అంటే ఇక్కడ సెన్స్ ఇక్కడ తెలుస్తూ ఉంది. వేరే డైమెన్షన్ లోకి వెళ్ళారు. అక్కడ నాకు అనిపిస్తుంది స్వామివారు హనుమంతుడే అక్కడ దాకా తీసుకెళ్లాడేమో అనని నాకు నా భావన. అందుకే నేను అప్పటి నుంచి నేను అనుకున్నా ఆయన రామ బంటు, నేను హనుమత్ బంటు. నాకు నేనే ఒకటి సమంజసమే అది. ఎందుకంటే పట్టుకొని ఉన్నారు కాబట్టి చాలా అనిపించి ఇప్పటికీ కూడా మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే పద్మిని హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు కూర్చొని మామూలుగా నేను అంటే అప్పుడు కాసేపు ధ్యానం చేసుకున్నా. మళ్ళీ కాసేపు ఏవో స్క్రోల్ చేసుకుంటుంటే అంతర్వాణి వినిపించింది. ఏంటి టైం నీకు భగవంతుడు ఇందుకు ఇచ్చాడా, సిగ్గు లేదా? నాకు లోపల నుంచి ఇలా వస్తాయి. సిగ్గు లేదా, రామ జపం చెయ్యి అని ఇలా వస్తూ ఉంటుంది. నాకు టైం వేస్ట్ చేసా. అంటే సాధనలో స్టార్టింగ్ లో ఎంత ఇబ్బంది పడ్డానంటే ఒక వీక్నెస్ ఉంటుంది కదా ఎవరికైనా. నాకు పాటలు వినటం ఒక వీక్నెస్. నేను పెళ్లి కాక ముందు కూడా భయపడేదాన్ని. అంటే పెళ్ళైన తర్వాత వచ్చే వాళ్ళకి పాటలు ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అంత కన్సర్న్ అనమాట నాకు పాటలు అంటే.
నా అదృష్టవశాత్తు పెళ్ళైన తర్వాత నుంచి ఈయన 24 గంటలు పాటలే పెట్టేవాళ్ళు. అబ్బా, అమ్మయ్య సరిపోయింది. అనుకునేదాన్ని. సో, అలా హ్యాపీ అసలు హ్యాపీ. ఇద్దరు. అది అలా నాకు సాధనలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే సాధనలో బాగా అంటే పరిపక్వత అనైతే అసలు చెప్పను. సాధన చేసుకోవటం కోసం అని చెప్పి వీడియోస్ కి రావడం గానీ ఆ. షూటింగ్స్ కి రావడం గానీ వదిలేశారు అసలు. వదిలే. అది చాలా క్లియర్ గా చెప్పారు. ఇంచుమించు 2 అవును. ఇయర్స్ 2 అయింది. ఇయర్స్ మళ్ళీ సాధనకి. మళ్ళీ సాధనకి బతిమలాడితే గానీ రాలేదు. రప్పించారు. భగవంతుడు అనుగ్రహం. ఎందుకంటే ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు చెప్పాలి, చదువుకుంటున్న వాళ్ళు అవును. చెప్పాలి, అవును. ఉపయోగపడాలి అని చెప్పి అవును. అడగడం జరిగింది. అద్భుతం. మీరు అటువంటి అడిగింది కూడా ఎక్స్పీరియన్స్. నాకు వ్యాలిడ్ అనిపించింది ఆ రోజు. సో ఇలా Yeah. కనెక్ట్ అయిన వాళ్ళు నాతో అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇవ్వండి అమ్మా ఇవ్వండి అమ్మా అని చెప్పి మిస్ అవుతున్నాను. సో యాత్రలకు వెళ్తూ ఉంటా కదా, అలా యాత్రకు వెళ్తూ ఉన్నప్పుడు దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. సాధనలో స్టార్టింగ్ లో అంటే ఒక 12 ఇయర్స్ నుంచి ఈ జర్నీ కంప్లీట్ గా సాధనలో ఉన్నా. స్టార్టింగ్ లో నాకు ఈ భగవంతుడి పురాణాలు చదవడము, జపం చేసుకోవడం ఇదే ఉన్నప్పుడు మధ్యలో మనసు విసిగిపోయి ఇదే నా కాసేపు చిల్లవు అని చెప్పేసేసి అలా వచ్చేది. మరి నాకు అలా వచ్చేసేది. వచ్చినప్పుడు ఏం చేసేదాన్ని అంటే కొంచెం ఒక 5-10 నిమిషాలు పాటలు విని మళ్ళీ చేసేదాన్ని. చేస్తూ తర్వాత మధ్యలో ఒక నెల పోయాక నేనేం చెప్పుకునేదాన్ని అంటే నాకు నేనే గురు సంఖ్య 3 కాబట్టి 3 పాటలు వింటాను. అంతే, అంతకు మించి ఇంకొక పాట వినను. ఇంకా జపం చేసుకోవాలని నాకు నేనే చెప్పుకునేదాన్ని. సో అలా 3 పాటలు మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఇంకా మనసు ఒప్పుకోదు, ఇది కాదు ఇంకొకటి నాకు ఇవ్వు అని చెప్తున్నాయి. అప్పుడు ఆ 3 పాటలు వింటాను. విని ఆపేసేసి మళ్ళీ జపంలోకి కూర్చుంటా. అలా అలా చేస్తూ ఉండంగా తర్వాత ఒక 1 ఇయర్‌లో వితిన్ 1 ఇయర్‌లోనే మధ్యలో బ్రేక్ ఇచ్చి జపం ఆపేసిన తర్వాత పాటలు వింటుంటే ఈ పాటలు వింటానుక దేవుడు నీకు శరీరం ఇచ్చింది, ఇంద్రియాలు ఇచ్చింది, చెవులు నువ్వు కరెక్ట్‌గా వాడుతున్నావా? నా మనసే చెప్పి మళ్ళీ భగవద్ ధ్యానంలోకి తీసుకెళ్ళాను. అంటే సాధన మనం చేస్తూ చక్కగా ఉంటే ప్రాక్టీస్ చేశారు ఆ! మీరు. మనసు ఒకవేళ మనం అడిగింది ఇవ్వకపోతే అసలు అది ఇంకా ఒప్పుకోదండి. ఒప్పుకోదు కదా. ఒప్పుకోదు. చక్కగా కూర్చోదు దాన్ని కూడా. కూర్చోదు కూడా. ఇప్పుడు ఎలా అయితే ఏనుగుని ఎట్లా అయితే మావటివాడు చాలా ఆ! జాగ్రత్తగా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. పర్ఫెక్ట్. అంతటి వాడికి చేతికి ఇస్తుంది పాపం కాదని, లేకపోతే అంతే. దాని తాడని చేతికి అంతే. కదా. అలా అంతే. మీరు డీల్ చేశారు మనసుని. అంతే. దిస్ ఇస్ ద రైట్ వే. అంతే. నైస్ నైస్. చాలా బాగా చెప్పారు. అది పర్ఫెక్ట్. నాకు ఎగ్జాంపుల్స్ తెలియట్లేదు చెప్పడానికి. మీరు నేనున్నాను కదా. కరెక్ట్ గా చెప్పారు. Right. చాలా అలా- సంతోషం అండి. సో ఇట్లా మనం అంటే ఉన్నాడు భగవంతుడు అనే ప్రెసెన్స్ ని మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా మనం Experiences ద్వారా ఫీల్ తెలుసుకోవచ్చు. చేయొచ్చు. ఇంట్లో కూడా ఇలా యాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు బైపాస్ రోడ్ లో ఉన్నాను. మధ్యలో ఒక స్క్రోల్ చేస్తున్నా. జపం అయిపోయింది, చాలాసేపు చేశానని స్క్రోల్ కార్ లో కూడా జపం చేసుకుంటా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి సిగ్గులేదు, ఇవి స్క్రోల్ చేస్తావా, భగవన్నామం జపించుకో, కళ్ళు మూసుకో, దేనికి టైము ఒక ఊపిరి భగవంతుడు మనకి ఇచ్చింది, ఊపిరే పరమాత్మ అయినప్పుడు ఎలా టైం వేస్ట్ చేస్తావు, జై శ్రీరామ్ అని ఇది కూడా చెప్పింది. ఏం చేసుకోవాలో కూడా మనసులో వచ్చింది పద్మిని. నేను మనసులో ఇంకా వెంటనే రాముడికి సంబంధించిన ఒక మంత్ర నేను చేసుకుంటా, ఒక జపం చేసుకుంటా, అది కూర్చొని చేసుకోవడం మొదలుపెట్టా. అది 5 నిమిషాల తర్వాత జై శ్రీరామ్ అని చాలా మంది యువకులు బైక్ మీద జెండాలు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. అది మళ్ళీ బైపాస్ రోడ్డు, అంటే ఏమి హైవే, నా ఉద్దేశం బైపాస్ రోడ్ అంటారు, హైవే అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నాను. అలా అంటే ఎప్పుడు అంతకు ముందు అలా కనిపించలేదు, ఆ రోజు కనిపించింది. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. అంటే ఆ టైంలో హనుమంతుడే నాకు ఆ ప్రేరణ ఇచ్చి, రామభక్తి కలగాలంటే హనుమంతుడి కృప కూడా ఉండాలి కదా. చాలా అంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. బట్ ఇవి సంకేతాలు భగవంతుడు ఉన్నాడని. అలా ఎవరికి వారి సాధనలో ఖచ్చితంగా ఎలా కొంతమంది గ్రహించలేరు, ఏదో యాదృచ్ఛికంగా జరుగుతాయి చాలా మంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక దేవత గురించి మీరు అనుకున్నారు అనుకోండి, అనుకోకుండా అంటే ఇది మనం అంటూ ప్రయత్నపూర్వకంగా అనుకోవడం ఉండదు పద్మిని. లోపల నుంచి దైవశక్తే మనకి చెప్తుంది. అప్పుడు వెంటనే ఫోన్ తీసినప్పుడు, టీవీ ఆన్ చేసినప్పుడు ఆ దేవత మూర్తే కనిపిస్తుంది. చాలా మంది ఈ పాయింట్ కనెక్ట్ అవుతారు. అదంతా దేవతా శక్తే కదా. మరి ఇలా లక్ష్మీ అమ్మవారు కూడా చాలా సార్లు కనిపించింది నాకు. లక్ష్మి అంటే సిరిదా మనకి చెప్పే వస్తుంది లక్ష్మీ అమ్మవారు. అలా అంటే ఎలా చెప్పొస్తుంది లక్ష్మీదేవి? లక్ష్మీదేవి ఇప్పుడు ఒక రోజు మా వారు విజయవాడ వెళ్ళారు. నేను సాయంత్రం పూట మామూలుగా వాసుదేవ నామస్మరణ ఎక్కువ చేస్తాను. వాసుదేవ నామస్మరణ చేస్తూ ఉంటే కళ్ళు తెరిచాను. ఒక్కసారి ఎందుకో కళ్ళు తెరిచాను, అప్రయత్నంగానే కళ్ళు తెరిచాను.
కళ్ళు తెరిస్తే నా ఎదురుకుండా గోడ ఉంది. ఇప్పుడు మీరు గోడ అనుకోండి ఎగ్జాంపుల్ కి, నేను ఇలా కూర్చొని జపం చేస్తే ఎందుకు కళ్ళు తెరిచానో కూడా నాకు తెలియదు. కళ్ళు తెరవంగానే గోడ మీద లక్ష్మీ అమ్మవారి రూపం కనిపించింది. గాజులు ఇలా అంది. నమ్మండి నమ్మకపోండి, ఈశ్వర సాక్షిగా ఇది జరిగింది ముమ్మాటికి. ఒక్క లిప్త కాలంలో తర్వాత ఆవిడ కనిపించలేదు. చాలా సంతోషపడ్డాను. వాసుదేవుడిని స్మరిస్తే మన అమ్మ కరుణిస్తుంది కదా లక్ష్మీ అమ్మవారు అని చెప్పి మళ్ళీ ఇంకా ఎక్కువ ధ్యానం చేసుకుంటాను. ఆ రోజు మా ఆయన వస్తే ఎప్పుడు దాన్ని ఆయన పూలు తీసుకొచ్చారు, మల్లెపూలు. అసలు బయట నుంచే లోపలికి వాసన ఎంత మంచి వాసన వచ్చిందంటే పూలల్లో అమ్మవారు ఉంటుంది కదా. సో ఇలా అంటే లక్ష్మీదేవి పొద్దున్నే పడుకున్నప్పుడు లేచే ముందు శుక్రవారం పూట ఎవరో ఒక ఆవిడ ఇలా వస్తూ, అంటే ఒక మడి చీరలా కట్టుకొని, ఆవిడ మళ్ళీ ఎంగే ముసలావిడ కూడా కాదు, అలా వచ్చి బాను అంటే నవ్వుతూ పిలవడము. అంటే సాధనలో ముందుకు వెళ్ళడానికి నేను నిన్ను కటాక్షిస్తున్నాను, ఎందుకంటే మోక్షలక్ష్మి అని అంటారు ఆవిడని. సో అంటే మోక్షం ఒక జన్మకి రాదనుకోండి, ఈ మనం సాధన చేసుకుంటుంటే ఏదో జన్మలో వస్తుంది, దానికి మనం బుడిబుడి అడుగులు వేస్తూ ఉండాలి కదా మనం. సో అలా కనిపించడం, వెంటనే మెలకువ రావడం, అది నిజమేమో అనుకోవడము, ఇలా చాలా మందికి చాలా జరుగుతుంటే మనం గ్రహించాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి గల కారణం కూడా అదే, ఏదో కొట్టుపాడేయటం వదిలేయటం కాదు, అందరికీ ఉంటాయి. అందరం ఆవిడ పిల్లలమే కదా, డీకోడ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు తెలుస్తుంది. ఇది హేతు అవుతుంది కదా అలా చేసుకునే వాళ్ళకి. మీ వీడియో చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ తో చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీకు కూడా చాలా బోలేడు. వినాయకుడి గురించి ఒకటి చెప్పండి. మా అన్నయ్య మా ఇంటి బ్రహ్మ కూడా కాబట్టి పూజ స్టార్ట్ చేస్తున్నాము, టీవీ ఆన్ లోనే ఉంది, స్క్రీన్ సేవర్ గజానాన గణానాంత్వా అని ఆయన మొదలు పెట్టాడు, వినాయకుడు కనబడుతున్నాడు టీవీ. మా అన్నయ్యకి చూపించా, చూడు చూడు అని నవ్వుతున్నాడు. నువ్వు ప్రతి దాంట్లో ఇలానే చూస్తావులే అని ఒక లుక్ ఇచ్చి నవ్వాడు అనమాట. అట్లా చిన్న ఎక్స్పీరియన్స్. బ్రహ్మకమలాలు ఇంట్లో పుయ్యటం నెక్స్ట్ లెవెల్. అప్పుడు చెప్పాను మీతో కూడా, చూపించారు ఫోటోలు అవి కూడా. అట్లా ప్రకృతి ఎప్పటికప్పుడు మనకే చెప్తూనే ఉంటుంది. అంటే ప్రతి మన ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే దేవతల ప్రెసెన్స్ ఇక్కడ ఉంది, వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. అంటే మనం భావం తద్భావతి, దేని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, దేని గురించి భావిస్తూ ఉంటాం అదే. అందుకే భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని ఉదయాన్నే బ్రష్ చేసుకునేప్పుడు శుభగా 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 అంటూ చేసుకుంటాను. శ్రీహరి శ్రీహరి శ్రీహరి. శుభగా అనేది అమ్మవారి నామం, దంతాల్లో శుభగా అనే రూపంలో ఉంటుంది, అనుకుంటూ బ్రష్ చేసుకోవడము. నాలికలో ఆవిడ సుందరి రూపంలో ఉంటుంది, సుందరి 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 అంటూ టంగ్ క్లీనర్ తో శుభ్రం చేసుకుంటాను. ఇలా స్నానం చేసేప్పుడు గోవింద 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 అని చేసుకోవాలి. అంటే ముందు గంగా 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 అని పట్టుకొని నీళ్ళని, ఆ తర్వాత గోవింద నామస్మరణతోటి స్నానం చేస్తే ఇలా మనం చేసే ప్రతి పని. పొయ్యి ఫస్ట్ టైం వెలిగించేప్పుడు ఎప్పుడు చేసినా భగవన్ నామమే. ఫస్ట్ టైం అయితే అసలు మిస్ కాను, భగవన్ నామస్మరణతోటి, ఎందుకంటే అగ్నిదేవుడు కదా. భగవన్ నామస్మరణతోటి అలా వెలిగిస్తే ఆహారం రుచికరంగా ఉంటుంది. మనం వెయిట్ చేస్తూ ఉంటారు మన కుటుంబ సభ్యులు, ఎప్పుడెప్పుడు వండి వారిస్తాం మనం అని. అలా ఉంటుంది. అని కొన్ని హోరల్లో కూడా వంట చేస్తే వంట బాగా కుదురుతుంది. చంద్రహోర, గురుహోర ఇలాంటి టైంలో హోరల గురించి మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేయొద్దు, హోరా అసలు ఎలా వస్తుంది, క్యాలిక్యులేషన్ అదంతా. తప్పకుండా తప్పకుండా చాలా చక్కగా చెప్పుకుంటే వెళ్తే ఇవన్నీ ఎండ్లెస్ ఉంటాయి, ఇంకా వస్తుంది కానీ ఇంకా అదే అసలు 2 ఏళ్లలో ఎంత మార్పో తెలుసా మీలో. అసలే సూపర్ ఫాస్ట్, మీరు ఇంకా అద్భుతంగా తెలియజేస్తున్నారు, మీ సాధన బలం కనపడుతుంది. ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి మీరు, మీ సరస్వతి. చాలా చాలా సంతోషం, మాకు సమయం ఇస్తున్నారు. కృతజ్ఞతలండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.